టైలరింగ్స్. ఈరోజు బ్యాక్ పార్ట్ కటింగ్ విధానం చూద్దాం. నడుము సైజ్ 32, పొడవు 16, నెక్ డీప్ 10.5, ఆర్మ్ రౌండ్ 8.6. ఓకేనా. ముందుగా నడుము లూజ్లో 4వ భాగం చూసుకోవాలి. 4వ భాగం ఎంత వచ్చేసింది? 8 ఇంచులు. ఇక్కడ నుంచి 1 ఇంచు డాట్స్ కోసం, ఖర్చు కోసం 2 ఇంచులు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు 16 ఇంచులు. కింద పైపింగ్ కోసం ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలేసానండి. అక్కడి నుంచి 16 ఇంచులు కొలత పెట్టాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. 1/2 ఇంచు షోల్డర్ కుట్టడం కోసం ఖర్చు. నెక్ డీప్ వచ్చేసి 10.5 అనుకున్నాం కదండి, 10.5 పెట్టేసేయండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇది 32 అంటే నార్మల్ సైజే కదండి. సో నేను నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి, సరిపోద్ది. తర్వాత చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు. ఎవరికైనా 6 ఇంచుల అంటే కాదండి, ఆర్మ్ రౌండ్ కొలత ప్రకారం కొలుసుకోవాలి. నేనైతే 6 పెట్టాను, చూడాలి వస్తుందా రాదా. ఈ నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడి నుంచి 2 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ కోసం కార్నర్ నుంచి 1.5 పెట్టుకొని ఇలా గీసుకోండి. ఇప్పుడు మనకి 8.6 వచ్చిందా రాలేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఖర్చు కోసం లైన్ వదిలేసి అక్కడి నుంచి 8.6 వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. చూడండి, రాలేదు. సో వీళ్ళకి 6 అనేది సరిపోదు, ఇంకొంచెం పెంచుకోండి. అక్కడి నుంచి మళ్ళీ ఆర్మ్ రౌండ్ గీసుకోండి, మళ్ళీ కొలుసుకోండి ఒక్కసారి. చూసారా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది 8.6. అందరికీ 6 సరిపోదండి, మనిషిని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ ఎంత తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కదండి. ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇది వెడల్పుని బట్టి వాళ్ళు వేసుకునే విధానాన్ని. వెడల్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఇక్కడ 3 వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్లో నుంచి హాఫ్ ఎంతో ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి, అంటే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం అండి ఈ మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్కి మనం 1 ఇంచ్ కదా ఎక్స్ట్రా తీసుకున్నాము, అటు 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనది బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 16 తీసుకున్నాం కదండి. దీని లెంత్ వచ్చేసి ఒక 4.5 తీసుకోండి. డాట్స్ పొడవు వచ్చేసి స్కేల్తో ఇట్లా నీట్గా గీసుకొని మనం ఇలా చంక దగ్గర చాలామందికి ముడతలు వస్తాయంటారు కదండి. అలా రాకుండా ఈ డాట్ వేసిన దగ్గర నుంచి ఇలా ఒక 1/4 ఇంచ్ క్రాస్గా గీసుకున్నాం అనుకోండి, ఈ చంక దగ్గర ముడతలు అనేవి మనకి రాకుండా ఉంటాయి. భుజాలు జారకుండా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 2 గీతల మందం ఇలా క్రాస్గా గీసుకొని కట్ చేసుకోవాలి. మనం రన్నర్ సహాయంతో ఇక్కడ అచ్చు గీసుకుంటే వెనక కూడా మార్కింగ్ పడుతుందండి. చూద్దాం.